చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మిరప రైతుకి న్యాయం చేయాలి, రైతులకు సాయం అందించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ దశాబ్ద కాలం నాటి మార్కెట్ లెక్కల్ని వెల్లవేస్తుంది. అక్కడికి వచ్చి అమ్ముకుంటేనే రైతుకి సాయం అంటుంది. ఈ క్రాప్తో ఏ రైతు ఎంత పండించారు, ఎంత అమ్ముకున్నారో వివరాలు సేకరించి ఆదుకునే అవకాశాలను విస్మరిస్తోంది. పద్ధతి లేని సాగు లెక్కలు, కాలం చెల్లిన కొనుగోలు విధానాలే మిరప రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో 2016 నుంచి ఈ క్రాప్ అమలవుతోంది. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేస్తున్నారు. దీని ఆధారంగా వాస్తవ సాగుదారులకు సాయం చెల్లించవచ్చు. ఇందులో ఎలాంటి సమస్యలు ఉండవు. రైతులు, కౌలు రైతులకి సాయం అందుతుంది. రాష్ట్రంలో ఏడాది ఖరీఫ్ రబీలో 2,17,490 మంది రైతులు 4.18 లక్షల ఎకరాల్లో మిరప సాగు చేశారు. ఇదంతా ఈ క్రాప్లో నమోదైంది. వాస్తవ సాగుదారులు అంటే కౌలు రైతులు కూడా పేర్లు నమోదు చేశారు. పంట నష్టానికి పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం నేరుగా వాళ్ళ ఖాతాలను జమ చేస్తుంది. మిరప పంటకు సంబంధించిన సాయాన్ని కూడా సగటున ఎకరాకి 20 క్వింటాళ్ల చొప్పున నిర్ణయించి అది ఇస్తే రైతులు, కౌలు రైతులు ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది. ఎకరాకి 20 క్వింటాళ్ల దిగుబడి ప్రకారం క్వింటాల్కి 3,000 చెల్లిస్తే ఎకరాకి 60,000 దక్కుతాయి. దీంతో రైతులకు కొంతమేర భరోసా లభిస్తుంది. మొత్తం కేంద్ర రాష్ట్రాలు 2,512 కోట్లు జమ చేయాల్సి ఉంటుందని ప్రకటించారు.